అందరికీ నమస్తే. ఈ మధ్య మనం చాలా వరకు కొన్ని జంటలను చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత కూడా విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డివోర్స్ దాకా వెళ్తున్నాయి. అసలు అంత దాకా ఎందుకు వెళ్తుంది? అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల ప్రయాణం చేసి జంట ఆ జంట విడిపోవడానికి గల కారణాలు ఏంటి? దాన్ని వివరించడానికి మనతో పాటు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే కన్సల్టెంట్ లైఫ్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. గణేష్ గారు, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం ఈ 50 years 40 years వచ్చిన జంటలు ఆ ఏజ్లో వాళ్ళు ఎక్కువ గొడవలు పడుతున్నారు. అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఎర్లీగా పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే వాళ్ళు లేట్ ఏజ్లో వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి గల కారణాలు ఏముంటున్నాయి అంటారు? జనరల్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అని కూడా అంటుంటారు. అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం గురించి ఈరోజు చెప్పుకుందాం. ఓకే సార్. ప్రధానంగా కుటుంబాల్లో ఉండేటువంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది, జనరల్ మహిళలు ప్రకృతిలో బై నేచర్ మహిళలకి పునరుత్పత్తి శక్తి ఉన్నది. అంటే ఒక 100 సంవత్సరాలు మహిళలు ఎవరు పిల్లలు కనలేదనుకోండి, ఏమవుతుంది మానవ జాతి? ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవరు మిగలరు కదా. నాగరికత ఏమేమి పెరిగినప్పటికీ ఏమున్నప్పటికీ కూడా మనిషి ఉంటాడు. అది దాని ఇంపార్టెన్స్. అది దాని తాలూకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మహిళలకు ప్రత్యేకించి. ఋతుక్రమం, మెన్సెస్ అంటుంటారు కదా, ఇవి 40-50 years, మిడిల్ 40 అటర్ 50 ఏజ్, ఈ మధ్యకాలంలో మెనోపేజ్ దశ అంటుంటారు మహిళలకు ప్రత్యేకించి. అంటే ఈ ఋతుక్రమం అనేది ఆగిపోతుంది. ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి శారీరకంగా మానసికంగా అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళ యొక్క జీవన నాణ్యత దెబ్బతినిపోతుంది. ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు శరీరం చెప్పలేని బాధలు, అంటే బాధలంటే ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఒళ్ళు నొప్పులు, చికాకు, కోపం, లోన్లీనెస్, తమ మీద తాము కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, అట్లనే ఒక్కో సందర్భంలో డిప్రెషన్కి కూడా గురైపోయి మొత్తం కూడా కొలాప్స్ కావటం, ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలకి దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం ఫిజికల్గా చూసుకున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మహిళలకు ఉండేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఈస్ట్రోజన్, అది సడన్ డ్రాప్ అయిపోతుంది ఉత్పత్తి అనేటువంటిది. దానివల్ల ఈ ఫిజికల్ సిమ్టమ్స్ అనేటువంటిది క్రమంగా మానసికంగా కూడా అనేకమైనటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి మూడ్ స్వింగ్స్ సంబంధించి రావడానికి కారణం అవుతుంది. ఫిజికల్గా వచ్చేటువంటి దానికి డాక్టర్స్ అటెండ్ అయినప్పటికి కూడా ఈ మూడ్ స్వింగ్స్, ఇతర తాలూకు సంబంధించినటువంటి అంశాలు ఏదవుతున్నాయో, యాంగ్జైటీ, డిప్రెషను, చిరాకు, కోపం, లోన్లీనెస్, ఆత్మవిశ్వాసం కోల్పోవటం, ఇటువంటి వాటికి సంబంధించి కౌన్సిలర్స్ కన్సల్ట్ కావటం, వాళ్ళ ద్వారా తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా కూడా వాళ్ళు వీటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ కుటుంబంలో జరగాల్సింది ఏంటంటే దీన్ని గుర్తించడం, ఇష్యూని. వీటి గురించి చర్చ ఉండదు మన సమాజంలో. ఏంటంటే గోప్యత పాటిస్తారు ఇట్లాంటి వాటి విషయాల్లో. దానివల్ల అసలు విషయం పట్ల అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు. మహిళలకి లేని పరిస్థితి ఉంటుంది చాలా వరకు, అట్లా జెంట్స్కి కూడా ఉండట్లేదు. ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే వీటి గురించి అవేర్నెస్ ఉండాలి. మహిళలకి ఖచ్చితంగా 40-50 మధ్య ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే ఇది మెనోపేజ్ దశ, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని మనం ఫేస్ చేయాలి, ఈ మూడ్ స్వింగ్స్ని ఫేస్ చేయాలి, ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అని అవగాహనకు సంబంధించినటువంటిది ఫస్ట్ ఉండాలి. వీళ్ళకొక్కళ్ళకే ఉంటే సరిపోతుందా? చాలదు. తనతో పాటు ఆమెతో పాటు భర్తకు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు ఉండాలా? ఎప్పటిదాకా సంతోషంగా ఉంటుంది, ఏదో మాట్లాడుతుంటుంది, సడన్గా ఆమెకి మూడ్ స్వింగ్ అయిపోయి ఏదో చిన్న విషయాన్ని కూడా కోపమై గరగర అరిచేస్తుంది. ఆయన వెంటనే ఆయన అరుస్తాడు. కానీ ఆయన ఈ పరిస్థితిని అవేర్నెస్ ఉండి అర్థం చేసుకోగలిగాడు అనుకోండి, ఖచ్చితంగా ఆమెకి తగిన కేర్తో, తగిన లవ్తో దీని వెనక సంబంధించి మెనోపేజ్ ప్రాబ్లం, ఈ మూడ్ స్వింగ్స్కి. కాబట్టి మనం కొద్దిగా కాన్షియస్నెస్గా ఉండి ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి. ఇటువంటి సమయంలో భర్తగా ఇది నా బాధ్యత, మరింత కేర్ ఉండాలా, మరింత లవ్ ఉండాలా, మరింత ఎఫెక్షన్ ఉండాలా
మరింత ఓపికగా నేను వ్యవహరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకంటే జనరల్ బయట జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే మనకు అర్థమవుతుంది ఇన్ని డిగ్రీలు పెరిగింది టెంపరేచరు, పారాసెటమాల్ వేయాలా, డాక్టర్ దగ్గర చూపించాలా, వామిటింగ్స్ వస్తున్నాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, వెంటనే ట్యాబ్లెట్ వేయాలి, అర్థమవుతుంది, కేర్ తీసుకుంటాం. కానీ వీటికి పైకి అర్థం కాదు, స్పష్టంగా తెలియదు. తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే దీని పట్ల అవగాహన లేకపోవటం వల్ల కోపానికి కోపంగా, చిరాకుగా, వాళ్ళు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఇంకా పని బర్డెన్ని పెంచడం, ఇట్లాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుంటే వాళ్ళ మధ్య క్లాషెస్ పెరిగిపోతాయి, వాళ్ళ మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఈ ఘర్షణకి సంబంధించే కారణం ఏందో అర్థం కాదు. ఎందుకు ఇప్పటిదాకా మంచిగా ఉంది కదా, ఎందుకు ఊరికి అట్లా అరుస్తావు, ఏం చేశాను ఈయన అనుకుంటాడు, నా బాధలు నీకేం తెలుసని ఏమంటుంది. కాబట్టి పరస్పరం ఈ విషయం పట్ల అవేర్నెస్ ఉండటం అనేటువంటిది, ప్రత్యేకించి భర్తలు భార్య పట్ల ఈ విషయాల్లో 45-50s మధ్య ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ ఉండి వాళ్ళ కోపము, చిరాకు, డిప్రెషను, యాంగ్జైటీ, ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి గురైనప్పుడు వాళ్ళ యొక్క ఒక హగ్, చక్కగా అరిచిందనుకోండి, నవ్వి దగ్గర తీసుకోండి, ఓకే కూల్, ఆమె చాలా అర్థం చేసుకుంటారు. అట్లనే పిల్లలకు కూడా అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు తెలియదు, వీళ్ళు 10th ఇంటరు డిగ్రీలు కూడా చదువుతుంటారు, కానీ అవి కావాలి ఇంకా వేధించేస్తుంటారు. ఆమెకు సంబంధించిన ఆమె బాధల్లో ఆమె ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా పార్ట్ చేయాలి. ఈ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ అమ్మకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే, మీ అమ్మకి వయసు ఎంత, 45 లేకపోతే 50-55, ఈ పరిస్థితి ఎదురవుతే నువ్వేం చేస్తావు? కాబట్టి పనులలో ఆమెకు సహకరించండి, ఇంటి పనులలో. లేకపోతే వారంలో 1 రోజో 2 రోజులు అమ్మకి ఇంటి పనికి సెలవు ఇవ్వండి. ఇస్తే ఆమె ఎంత హ్యాపీ, ఆమె ఎంత రిలాక్స్. ఈ పరిస్థితిని ఆమెకు ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మానసికమైనటువంటి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఇది. అంటే ఒకరోజు ఆమెకి పుట్టి పనులు సెలవు ఇవ్వటం అనేది శారీరకంగానే కాదు, తమ పిల్లలు, భర్త తన బాధను అర్థం చేసుకున్నారనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఆమెకి గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది. దాంతో ఆమె ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అటని వాళ్ళు స్వతంత్రంగా తమకి ఇంతకుముందు హాబీస్ ఉంటాయి కొన్ని, ఈ సంసార క్రమంలో పిల్లలు, పెంపకం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చక్కదిద్దుకునే క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని హ్యాబిట్స్ ఇవన్నీ వదిలేసుకుంటుంటారు. పాటలు పాడటం ఆసక్తి మళ్ళీ ప్రారంభించండి. లేదు ఇంకేదైనా సంబంధించి అల్లికల మీద ఇంకో దాని మీద అతను ఇంట్రెస్ట్ ఉంటుంది, అవన్నీ వదిలేసుకున్నారు ఈ కుటుంబ ఒత్తిళ్లలోంచి, తిరిగి మీరు మీ హాబీస్ని రివైవ్ చేసుకోండి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అట్లనే ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే మామూలుగా మహిళలు పిల్లలు భర్త అనుకుంటూ చివరికి తమ గురించి తాము పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకు ఏం చేయలేరు, వీళ్ళకి ఏం చేసుకోలేరు, ఎగ్జాస్ట్ అయిపోతారు, బర్న్ అయిపోతారు మొత్తం కూడా. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అటు ఏదైతే పిల్లలకి తను బాగా చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా, భర్తకు అన్నీ చూసుకోవాలనేది ఉందో ఏమీ చూసుకోలేని స్థితికి వస్తారు. కాబట్టి మీ కోరిక నెరవేరాలన్నా కానీ ముందు మీరు ఎగ్జాస్ట్ కాకుండా, మీరు ఆవిరైపోకుండా మీరు నిలిచి ఉండాలి లైవ్లీగా నిలిచి ఉండాలంటే ఫస్ట్ తన యొక్క సెల్ఫ్ సంబంధించినటువంటి ఏదో అవసరం, దానికి ఏం బాధలకి తీరటానికి, ఏ సంతోషంగా ఉండటానికి కొన్ని అవసరం అవుతాయి. ఎంటర్టైన్మెంట్, ఇతరత్ర సంబంధించిన వ్యాపకాలు ఏమున్నప్పటికి కూడా పనులు తగ్గించుకోవటం, తన రిక్రియేషను చూసుకోవటం అనేటువంటిది కూడా అవసరం. అది తప్పేం కాదు. దాన్ని భర్త ఎంకరేజ్ చేయాలా, పిల్లలు ఎంకరేజ్ చేయాలా, తను తప్పుగా ఫీల్ కాకూడదు. అట్లా ఉండటం ద్వారానే ఆ కుటుంబంలో ఉండేటువంటి వచ్చే సమస్యలు కూడా పరిష్కరించుకోవటానికి కావాల్సినటువంటి ఒక చక్కటి హోమ్లీగా చక్కటి ఒక ప్రేమపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇట్లాంటి క్రైసిస్ సంబంధించినటువంటి తక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక సమస్య. ఇంకొన్ని సమస్యల గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.